లాయర్ గారు, ఆ కనక మహాలక్ష్మి తప్పు చేద్దామని అక్కడికి వచ్చిందని నేను నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తారు? ఒక్క నిమిషం. మల్లేష్, ఉషా, యువర్ ఆనర్, ఆ రోజు కనక మహాలక్ష్మితో ఉన్నది ఈ మల్లేషే. మల్లేష్ని విచారిస్తే మీకు నిజాలన్నీ చెప్తాడు. ఆ కనక మహాలక్ష్మి ఎలాంటిదో కూడా అందరికీ తెలుస్తుంది. ఆ మల్లేష్ని పిలవండి. మల్లేష్, మల్లేష్, మల్లేష్! నమస్కారం జడ్జి గారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానా అబద్ధం చెప్పనని ఒట్టే. భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నిన్ను చంపుదామని చూశాను, కానీ నువ్వు తప్పించుకున్నావు. అందుకే ఈ రోజు నీ మీద పెట్టిన కేసుని నిజం చేస్తున్నాను. మిలాద్, మల్లేష్ను విచారించే అవకాశాన్ని నాకివ్వండి. గ్రాంటెడ్. చూడు మల్లేష్, నీకు కనక మహాలక్ష్మి అనే అమ్మాయి తెలుసా? తెలుసు లాయరు. రెండు రోజుల క్రితం ఆ కనక మహాలక్ష్మి అనే అమ్మాయి నువ్వు గాంధీనగర్లో పోలీసులు రైడ్ చేసిన ఇంట్లో ఇద్దరు కలిసే ఉన్నారా? ఆ అమ్మాయిని నేను బుక్ చేసుకున్నాను లాయర్ గారు. రాయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. యువర్ ఆనర్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇంకొకసారి మీరు కోర్టు నియమాలను అతిక్రమిస్తే మీకు శిక్ష పడుతుంది. సైలెంట్గా కూర్చోండి. విహారీ, కూర్చోరా. లాయర్ గారు, ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎన్నోసార్లు అదే ఆ అమ్మాయిని నేను బుక్ చేసుకున్నాను. యువర్ ఆనర్, ఈ మల్లేష్ సాక్షి విన్నారు కదా? సోయానా అతనే చెప్తున్నాడు. ఆ రూమ్లో ఆ రోజు అతనే ఉన్నాడు. అతనితో పాటు కనక మహాలక్ష్మి కూడా ఉందనేది నిజం. ఇంకా ఈ కేసుని ఇంతకు మించి విచారించడం అనవసరం మిలాద్.